సో ఏంటి మరి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కానీ వాడు గవర్నమెంట్ సొమ్ము వాడుకొని కానీ ఇష్టం ప్రజలకు కానీ సొంతంగా ఆయన డబ్బులు ఇచ్చింది ఆయన ఒక్కడే కనపడుతున్నాడు. ఎన్టీ రామారావు కూడా ఆయన సొంత డబ్బులు ఇవ్వలే, చందాల వసూలు చేసి అట్ట వసూలు చేసి ఇచ్చాడు. కానీ ఈయన సొంత కష్టపడి సంపాదించిన డబ్బులు ఇచ్చాడు జనానికి. ఎవడిచ్చాడు చెప్పమన్నాడు? పరవనాడు సొంతంగా ఇచ్చాడని. మరి అంత సొంతంగా ఖర్చు పెడుతున్న పవన్ కళ్యాణ్ వాళ్ళు మాత్రం విమర్శిస్తూనే ఉన్నారు నిత్యం. ఎవరు? వైసీపీ వాళ్ళే. పేర్లు చెప్పమంటే చెప్తా. అంబటి రాంబాబు కానీ పేరుని నాని పదే పదే. అవునండి, అపోజిషన్ వాళ్ళు అంటారు ఎప్పుడు ఏదో వాగాలుగా. పేరుని నాని పదే పదే విమర్శిస్తారా? ఆయన బొక్కలు వేసేదాకా అంతే అంతే అంటారా? సరే, నిన్న మాట్లాడారు పవన్ కళ్యాణ్, మీకు యుద్ధం కావాలనుకుంటే యుద్ధం ఇస్తాను, పదే పదే నేను రచ్చగొట్టదు వైసీపీ వాళ్ళు అన్నాడు ఆయన. అది కాదు, వాళ్ళు ముగ్గురు బొక్కలు చేసేదా, ముగ్గురు వాడు పేరు నాన్నగాడు అంబటి రాంబాబు ఒకనట బొక్కలో తెంగారు. ఎవడన్నాడు? వల్లమన్నాడు. సరే ఇంకో ఉన్నాడుగా జోగి రమేష్ గారు. ఇంక ముగ్గురు ఉన్నారు. ఈయన ముగ్గురు కూడా లోపల తెంగారు. ఆయన అంటున్నారు నన్ను అనవసరంగా కెలకొద్దు అంటున్నారు పవన్ కళ్యాణ్. అవునండి, ఒకసారి 2 సార్లు చూస్తారు, పద్దాక కెరుగుతుంటే ఎవడన్నా ఊరుకుంటాడా? చిన్నపిల్లల మధ్య గొడవ జరిగింది మొన్న పిఠాపురంలో, దానికి కూడా కులాన్ని ఆపాదించారు. సో దానికి కూడా నన్నే బాధ్యత చేస్తున్నారు అంటున్నారు ఆయన పవన్ కళ్యాణ్. ఎక్కడేం జరిగిన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ స్పందించాలన్నారు వైసీపీ వాళ్ళు. ముఖ్యమంత్రిని వదిలేసి ముందు పవన్ కళ్యాణ్ మీదే పడుతున్నారు. ఏంటి అంత ఇష్టం వాళ్ళకి పవన్ కళ్యాణ్? ఆయన పెట్టండి, ఆయన పెడతాను. మీ అభిప్రాయం బాబాయ్? అది నాకు సరిగ్గా నేను అది వాచ్ చేయలేదు, సరిగ్గా అనలేదు. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? అంటే పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ మీద ఏగ వాళ్ళతో లేదండి. ఓకే, ఆరోగ్యం